సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలం ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో కొండారెడ్డి తెలిపారు. ఇక్కడ లింగ రూపంలో ముందు ఒక స్వామివారి అమ్మవారు పైన గంగా చెబుతూ ఉంటారు. శతమానం భవతి సదాయ్ శతేంద్రియాయ్ శైవేంద్రియే ప్రతిష్టతి సుఖి. ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవాలయం మేళచెరువులో ఉన్నాం. మనం ఇప్పుడు రేపు శివరాత్రికి జరగబోయే ఏర్పాట్ల గురించి మన ఈవో కొండారెడ్డి గారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. మన సూర్యాపేట జిల్లా మేళచెరువు మండల కేంద్రంలో వేయించేసినటువంటి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26న ప్రారంభమై 2 మార్చి 2025 పౌర్ణమిషాలతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. మొదటి రోజు మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటలకు గౌరవ మంత్రివర్యులు మన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు స్వామివారిని దర్శించి ప్రథమంగా స్వామివారికి అభిషేకించి స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా ఆ రోజున రాత్రి 7 గంటలకు లింగోద్భవ అభిషేకం జరుగుతుంది. తెల్లవారుజామున 2 గంటల నుండి స్వామివారి ఎదుర్కోళ్ళు, అదే రోజున రాత్రి 3 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడమైనది. తర్వాత 3వ రోజున స్వామివారి పెద్దరథముపై మేళచెరువు గ్రామంలో భారీ ఎత్తున ఊరేగింపు ఉంటుంది. ఈ 5 రోజులు కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పెద్ద స్థాయిలో ఎద్దుల పందాలు కూడా ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడుతున్నాయి. ఈ 5 రోజులు కూడా దేవస్థానం తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక నాటకాలు కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకొని అభిషేకం చేస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ పక్షాన గౌరవ కమిషనర్, గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు వారికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అయింది. ఇప్పటికే మరి భక్తులకు చలవ పందిళ్ళు ఈజీగా స్వామివారిని దర్శించుకునే విధంగా, ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శించుకునే విధంగా మరి వారికి క్యూ లైన్స్, అదేవిధంగా క్యూ లైన్లో కూడా స్వామివారికి అభిషేకం ఏ విధంగా జరుగుతున్నది, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అనేది తెలిసే విధంగా అన్నీ కూడా ఎల్ఈడీలు ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం నుండి. అదేవిధంగా మరి ఇక్కడ కూడా అసౌకర్యం జరగకుండా పోలీస్ శాఖ తరఫున 600 మంది బందోబస్తు మరి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కోదాడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేళచెరువు ఎస్ఐ గారు, అదేవిధంగా కోదాడ రూరల్ సిఐ గారి సమక్షంలో బందోబస్తు కూడా మరి నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ జాతర అంతా కూడా సజావుగా నిర్వహించడానికి హుజూర్నగర్ ఆర్డీఓ గారిని మరి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా గౌరవ కలెక్టర్ గారు వారిని వేయడం జరిగింది. వారి సమక్షంలో అన్ని శాఖల అధికారులు కూడా మరి వారి యొక్క ఆదేశాల మేరకు పనిచేస్తారు. దేవాదాయ శాఖ నుండి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా మా గౌరవ నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమిషనరు దేవాదాయ శాఖ వారు కూడా వస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల నుంచి కూడా మరి 25 మందిని దేవాదాయ శాఖ సిబ్బందిని కూడా రిపీట్ చేయడం జరిగింది. వారిని వినియోగించుకుంటూ మరి క్యూ లైన్లో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్స్ అవన్నీ కూడా ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సిబ్బందిని కూడా రిపీట్ చేయడం జరిగింది. మరి ఈ 5 రోజులు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ పక్షాన పూర్తి చేయడమైంది. ఈ 5 రోజులు కూడా మరి ప్రభుత్వం తరఫున ఎస్డిఎఫ్ నిధుల నుండి గౌరవ మంత్రి గారు మంజూరు చేసినటువంటి 25 లక్షల రూపాయలతోని ఈ అన్నప్రసాదం కూడా 5 రోజులకు వచ్చే భక్తులు ఎంతమంది అయితే వస్తారో వారందరికీ కూడా భోజన వసతి టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం అయినది. వారందరూ కూడా యాత్రికులందరూ కూడా కళ్యాణ మండపానికి ఇచ్చేసి భోజన ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమ శివాయ. గవర్నమెంట్ తరపు నుంచి ఎన్ని నిధులు వచ్చినాయండి? ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి గారిని ఆలయ కమిటీ వారు కోరగా
దేవాలయ అభివృద్ధి పనుల కింద మరి ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ఆ ₹1 కోటి నుండి 40 లక్షల రూపాయల నిధులతోని స్వామివారికి ఉత్తర రాజగోపురం, 25 లక్షల రూపాయలతోని మరి భక్తులకు ఈ జాతరలో అన్నప్రసాదం, మరి మిగతా 35 లక్షల రూపాయలతోని దేవాలయ పరిసరాలలో మరి ఎద్దుల పందాల దగ్గర స్టేజీ కానీ ఆ భక్తులు వీక్షించే విధంగా వాళ్ళందరికీ కూడా నీడ కోసం పందిర్లు, అదేవిధంగా మరి పోలీసు వారికి బారికేడ్లు, స్టాఫర్సు, మరి సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా మిగతా అమౌంట్ నుండి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ సాయంకాలానికి అన్ని పనులు కూడా పూర్తయ్యాయి.